బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొండా సుష్మిత చేసినటువంటి ఘాటు వాక్యాలు ఒక పథకం ప్రకారమే జరిగినట్లు కూడా స్పష్టమవుతుందని చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొదలవుతుంది. అయితే పైన ప్లాన్ ఏ అయి ఉంటుందంటూ కూడా ప్లాన్ బిలో కూడా తన బిడ్డ ఏం చేస్తుందనే దాన్ని కూడా తెలియకుండా ఉంటున్నారంటూ కూడా సీనియర్ నేత కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు మరి అనుమానానికి బలాన్ని చేకూరుస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీంతో మరి కాంగ్రెస్లో పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. పైగా వెంటనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో కూడా జరిగినటువంటి కీలక నేతల భేటీ హస్తం పార్టీలో ఊహించని ఉత్కంఠకు తెరకెక్కిస్తున్నాయని చెప్పవచ్చు. ఇది కేవలం పదవుల కోసం జరుగుతున్న పోరాటమా, లేక పార్టీలో అంతర్గతంగా పెద్ద రాజకీయ మార్పులకు తెరలేస్తున్నటువంటి సంకేతమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయని చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో పాత నేతల కలయిక మరి సస్పెన్షన్కు సంబంధించి కూడా మరి తెరలేపిందని చెప్పవచ్చు. సో అంతేకాక ఈ సమావేశానికి కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి హాజరు కావడం, అదే సమావేశంలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా అక్కడే ఉండడం పలు రకాలుగా చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. కొండా కుటుంబం ఆశిస్తున్నటువంటి రాజకీయం వెనుక రెండు స్పష్టమైనటువంటి వ్యూహాలు ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్లాన్ ఏలో భాగంగా పరకాల అసెంబ్లీ టికెట్తో పాటు కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి సాధించుకోవడమే లక్ష్యంగా కూడా అడుగులు వేశారంటూ, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి మరి సుముఖంగా లేనందుననే మరి ఆయన వైఖరిపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి అధిష్టానాన్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. పైగా ఎమ్మెల్యేలంతా కూడా ముక్తకంఠంతో చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కూడా పార్టీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. సో ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మంత్రిని రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఏఐసిసి కూడా ఇదే రిపోర్ట్ను కూడా అందజేశారు. సో ఇక మరి ఈ వేళ క్రమశిక్షణ చర్యలు పేరిట కూడా మరి పార్టీ బయటకు పంపితే ప్లాన్ బి అమలు చేయాలనేది సుష్మిత ప్రిపేర్ అయినట్టుగా సమాచారం అందుతుంది. ఇతర పార్టీల దారులకు సంబంధించి మరి వెతుక్కోవడంతో పాటు పార్టీలోని పాత కాంగ్రెస్ నేతల మద్దతును కూడా దక్కించుకోవడం ప్లాన్ బిలో భాగంగానే మరి డిస్కషన్ కూడా మొదలైంది. అయితే సుష్మిత ఒక్కరేనా ఈ ప్లాన్ను మరి అమలు చేస్తారా, లేక తన తండ్రి తల్లిని కూడా ఇన్వాల్వ్ చేస్తారా అనేది సస్పెన్స్గా మారిందని చెప్పాలి. కానీ కొండా మురళి మాత్రం తాము పార్టీని మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో సుష్మిత మదిలో ఏమున్నది, భవిష్యత్తులో ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుందా అనే దాని మీద కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. మరి పార్టీలో కనీస మరి సభ్యత్వం లేకపోయినటువంటి మంత్రి కూతురుగా చేసినటువంటి వ్యాఖ్యలు మరి పార్టీ ప్రభుత్వంలో సీరియస్నెస్ను కూడా క్రియేట్ చేశాయని చెప్పాలి. మరి ఇక కొండా సుష్మిత ఇప్పటికే జనసేన నేతలతోని టచ్లో ఉన్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సో దీనికి బలం చేకూరేలా జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా మరి సుష్మిత తమతో సంప్రదింపుల్లో ఉన్నట్లు కూడా సంకేతాలు ఇచ్చారు. సో కాంగ్రెస్లో సీన్ తిరగబడితే వెంటనే జనసేన ఇతర మిత్రపక్షాల వైపు జంప్ అయ్యేలా కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనేది కూడా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకేసారి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళిలు రంగంలోకి దిగడం, వారికి సీనియర్లు
తోలడంతో మరి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ధర్మ సంకటంలో కూడా పడినట్టుగా తెలుస్తున్నది. కఠిన చర్యలు తీసి ఉంటే మరి పాత నేతలు తిరుగుబాటు ముప్పు వదిలేస్తే మరి ప్రభుత్వం ప్రతిష్టకు సంబంధించి కూడా దిగజారే ప్రమాదం ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ ప్లాన్లు పార్టీలు ఎలాంటి కుదుపులకు మరి తీసుకువస్తాయి, ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయి అనేది, రాజకీయాల్లో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి అనేది కూడా త్వరలోనే తేలున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాన్ని అడిగినా నేను ఇయాడికి 5 రోజులే వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ అక్కడ ముస్లింల వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు. ఏం లేదు, బాగున్నావు అన్న అంటే బాగున్నావు అనుకున్నాము, మాట్లాడినాము, వచ్చినాము అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా. ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.